వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 6 మాసాలు దాటుతూ ఉంది. ఈ 6 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళా ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. దానితో పాటు మరొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు వెళ్ళిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, కొద్దిగా పెద్ద సంఖ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కొందరు జనసేనలోను, కొందరు తెలుగుదేశంలోను, కొందరేమో కాముగాను ఉంటున్నారు. నిన్న మొన్న కూడా 2-3 రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాల పరంపర జరుగుతూ ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్, జగన్మోహన్ రెడ్డి గారిని వెళుతున్నారు అని, ఈ పార్టీ పతనం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అనేకమైన వార్తలు రాసి కొద్దిగా భయాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా ప్రజలకి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారత రాజకీయాల్లో అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీని వీడి మరొక పార్టీలో చేరటం అంటే గయారాములు. ఇది కొత్త ఏం కాదు. ఇండియన్ పాలిటిక్స్లో ఇది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంది. అందువల్ల పూర్వం ఒక మాట ఉండేది, అయారాం గయారాములని. అంటే మళ్ళీ అధికారం వస్తుందని అనిపిస్తే అప్పుడు ఆయారాములు వస్తారు, అధికారం పోయిందనుకోండి గయారాములు వస్తారు. అయారాములు గయారాములు ఈ దేశ రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి పరిణామం. అందువల్లనే సుమతి శతకంలో ఒక చక్కని పద్యం కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తూరు, అది ఏమనగా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. డబ్బులు బాగా ఉన్నప్పుడు బంధువులు వచ్చేసి చాలా గ్యాస్ కొట్టేసి మన ఇంటి చుట్టూనే ఉంటారు. అది ఎట్లా అంటే, చెరువులో నీళ్లు బాగా ఉన్నాయనుకోండి, కప్పలు కూడా బెకబెకమని చాలామంది వస్తాయి. ఎండిపోయిందనుకోండి ఇంకో చెరువుకి వెళ్ళిపోతాయి. ఇది చక్కగా సూట్ అవుతుంది. అధికారం కోల్పోయినప్పుడు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతారు. అధికారం వచ్చిందనుకో ఎగబడి పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ నేను చాలామందిని చూసా, మన పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారు చిన్న నాయకులు ఏం కాదు, చాలా పెద్ద నాయకులే. ఇంకో మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు వారిని నమ్మారు, ప్రేమించారు, వారికి అందలం ఎక్కించారు, పదవులు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, దానితో పాటు ఎంపీలు ఇచ్చారు. అయినా వారు తృప్తి చెందలా. ఇవాళ రాజీనామాలు చేసి ఎదుటి పార్టీకి బేరాసారాలు చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది. అంతే తప్ప పార్టీ ఏదో దెబ్బతినిపోతుందనేటువంటి అంశం ఎక్కడా కూడా అనిపించటంలా. నేను ఉదాహరణ చెప్తాను. 23 శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళి మంత్రులు ఇచ్చినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోలా. చాలా ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు వెళ్ళిందనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని మనవి చేస్తున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన అంశం ఏమిటంటే, ఎవరైతే పార్టీని వెళుతున్నారో వారు ఊరికినే వెళ్ళడంలా తట్టలుగా బురద తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోసి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి ఆయనకి అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు చాలా వరకు ఆయన పాటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ పార్టీని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఊరికిన వెళితే బాగోదని, లేదా పార్టీని వదిలి వెళ్ళినప్పుడు పరపార్టీలు మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవాలనో లేకపోతే ఎంట్రన్స్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనో మీరు విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. పార్టీని విమర్శ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వానం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తగ్గుతుంది అనుకుంటున్నారా? నో, మీ వ్యక్తిత్వమే పోతుంది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. పార్టీలు మారిన వాళ్ళు సంఖ్య మీరు చూడండి. ఎంతమంది పార్టీలు మారిన వాళ్ళు షైన్ అయ్యారు, ఎంతమంది అధపాతాళానికి పోయారో ఒకసారి లెక్కేసుకోండి. ఒకళ్ళు ఇద్దరు పార్టీ మారిన వాళ్ళు అవతల పార్టీలో షైన్ అయితే అవకాశం ఉండొచ్చు, కానీ పార్టీలు మారటం అనేది నైతికంగా చాలా పతనాన్ని తీసుకొస్తుందనే విషయం
మీరు రాబోయే కాలంలో గ్రహిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యాతావాత నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, భారత రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయారాములు గయారాములు మామూలే. దాని గురించి పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. బాధపడవలసిన అవసరం లేదు కదా అని పోయేవాళ్ళు పోండి, ఉండేవాళ్ళు ఉండండి అనే ధోరణి కూడా మంచిది కాదు. ఆ ధోరణి కూడా మేము ఎక్కడా పాటించటం లేదు. ఎవరైనా ఇబ్బందులు సబ్బందులు ఉన్నప్పుడు, పార్టీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు, ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పార్టీ చాలా పటిష్టంగా ఉంది. 40% ఓటు శాతం ఉంది. కేవలం 11 శాసనసభ్యులు మాత్రమే ఉన్నా 40% ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పక్షం ఇది. దీన్ని దెబ్బతీయాలను, దీన్ని తొక్కేయాలను ఎవరన్నా ప్రయత్నం చేసినా, ఎలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాసినా, ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు. ఎవరైనా వెళ్ళిపోతే ఆయా ప్రాంతాల్లో కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకువచ్చి పార్టీని మరింత బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మండి. నేను చివరిగా చెప్పేది ఒకటే, భారత రాజకీయాల్లో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అయారాములు గయారాములు మామూలే. దాన్ని గురించి చింతించవలసిన అవసరం లేదనేది నేను అభిప్రాయపడుతున్నాను.